బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. 5 నెలల నుంచి సఫాయి కార్మికులకు మీరు జీతాలు ఇవ్వకపోతే ఏ పేదల కోసం మీరు పనిచేస్తున్నారు? మీరు చెప్పుకునే పేదల ప్రభుత్వం అని మీరు చెప్పుకునే గొప్పలు ఇదేనా అని నేను అడుగుతా ఉన్నా. గ్రామ పంచాయతీ సఫాయి కార్మికుల కంటే నిరుపేదలు ఇంకెవరుంటారు? ఆ పేదలకు వేతనాలు ఇవ్వడానికి ఎందుకు మీకు మీ దాంట్లో ప్రాధాన్యత లేదు? మీ ప్రభుత్వం దృష్టికి పనిచేయడం లేదా, రావడం లేదా? సో తక్షణమే గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయండి. సర్పంచుల పదవీ కాలం ముగిసింది. పాపం బిల్లులు రాక వాళ్ళు కరెంటు మోటార్లు కాలిపోతే మరమ్మతు చేసినవి కానీ, వాళ్ళ జేబుల నుంచి సఫాయి కార్మికులకు ఇచ్చిన జీతాలు కానీ రాక ఇవాళ సర్పంచులు కూడా బాధపడతా ఉన్నారు. 5 నెలల నుంచి 4 నెలల నుంచి అనేక గ్రామాల్లో సఫాయి కార్మికులకు జీతాలు లేవు. ప్రభుత్వం స్పందించి గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసి ఆ సఫాయి కార్మికులందరికీ, పారిశుధ్య కార్మికులందరికీ వేతనాలు చెల్లించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వానికి మానవత్వం లోపించిందేమో అనిపిస్తూ ఉంది. సీఎంఆర్ఎఫ్ చెక్కులు లేవు. 6 నెలలైంది గవర్నమెంట్ వచ్చి. గతంలో కేసీఆర్ గారి హయాంలో చెక్కు ప్రింట్ అయింది. 65,000 చెక్కులు ప్రింట్ అయినాయి. దాని మీద కేసీఆర్ గారి బొమ్మ ఉన్నదని అవి పంచకుండా ఆపెట్టారు. అరే మీ బొమ్మ పెట్టుకొని పంచరాదు మేము వద్దంటున్నామా? గత ప్రభుత్వమే మంజూరు చేసింది. చెక్కులు ప్రింట్ అయినాయి 65,000. అవి పాపం నిరుపేదలకు అందించకుండా 6 నెలల నుంచి అనగబెట్టిండ్రు, ఆపెట్టిండ్రు. అట్లా ఒక 22,000 అప్లికేషన్లు శాంక్షన్ అయి ఉన్నాయి. ఇంకో 25,000 అప్లికేషన్లు స్క్రూటినీ కాకుండా ఉన్నాయి. ఇక మీ ప్రభుత్వం వచ్చినాక ఈ 6 నెలల నుంచి వచ్చిన దరఖాస్తులు ఆనే ఉన్నాయి. దాదాపు ఈ రాష్ట్రంలో 150,000 మంది ప్రజలు సీఎంఆర్ఎఫ్ చెక్కుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎంతో పేదలు అప్పు తెచ్చుకొని వాళ్ళు వైద్యాన్ని తీసుకున్నారు. ప్రభుత్వం మీద ఇచ్చే సహాయం వాళ్ళకి ఎంతో కొంత ఆ కుటుంబాలకు ఉపశమనం కలిగిస్తుంది. ఇలా ఫోటో మార్చడం పేరు మీద, మీ ఫోటో పెట్టుకునే దాని పేరు మీద ఇంత నిర్లక్ష్యం అవసరమా?